దిస్ ఇస్ లక్ష్మీనారాయణ ఫ్రమ్ హెచ్ఎం టీవీ. మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది, అంటే రాజమౌళికి మొగడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా. ఎవరు అనలేదు సార్, మీరే అంటున్నారు. నేను కాదు, బయట అంటున్నారు, నేను అనట్లేదు. నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా, మీ టాక్ చూసిన వాళ్ళు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మూడో సినిమా ఇది, మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్. అది మీకు రిస్క్ అనిపించలేదా? ఒకటి. రెండవ క్వశ్చన్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకుని బిజినెస్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా? సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది. వాళ్ళు నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో వాల్యూ ఆర్ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు, బికాజ్ అవన్నీ ఓవర్ హెడ్స్ కదా. సార్ Nagi, this is Prema. Yeah. I just have two questions, one after the other. I'll ask straight. జనరల్గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు, అంటే వాస్తవాలను తీసుకున్నారు, కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్. బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం, కలియుగం అంతమయ్యేది 4.5 లక్షల సంవత్సరాల తర్వాత. కలియుగం 4వ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు, కానీ 6000 సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు. సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ 2లో అయినా 6000 సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్. రెండోది, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమోషన్స్. మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ స్టోరీ రైటింగ్ నెరేటివ్ ద్వారా. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి? డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి సంబంధించినంత వరకు? సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్. సో పార్ట్ 1కి 4,32,000 years అంటారు కలియుగం. అండ్ సమ్వేర్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్, ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ 72 years అని. లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్వంతర ఏదో ఒకటి ఉండే, ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఐ రెడ్, ఐ డోంట్ నో. బట్ సో ఆ 72 divided by 4,32,000 was 6,000 years. So that's how I came up with this idea of like every year in Kaliyuga feels so long annadi. Ante Satyayugam was much longer and every yugam became smaller and smaller, and the Kaliyugam felt like every year felt so long anna concept nunchi ala 6,000 ki vacham. Second part was I think ee script rayadam and ee script ni part 1 la deyadam was very challenging for us. I mean making, VFX, action avanni maatladukundam, but I think the writing part was a big challenge, and because 4 big characters, 4 big stars, also world, and the most important character of the film was Sumathi, was Deepika, but she couldn't do more than what she was doing in this part. She came from a place where she had to be innocent, and somehow oka rakamaina damsel in distress ayipoyindi though. But yeah, I think definitely could have done few things better, maybe a few things differently, but in retrospect we just felt like we really needed for people to come into this world and understand it very clearly. So koncham aa time తీసుకొని ఆ మెల్లగా చెప్పాము. maybe there were some things అది ఇది ఆ 2 పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు. So but yeah, definitely lots of learning. Yeah.